వెల్కమ్ టు ఆన్లైన్ టీవీ స్పెషల్ న్యూస్. నేను నీరజ. రాజకీయ ప్రత్యర్థులపై తిట్ల దండకంతో విరుచుకుపడే నాయకుల్లో ఒకరైన వల్లభనేని వంశీ కొద్ది రోజులుగా కనిపించడం లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీని వీడిన వంశీ టీడీపీ నాయకుల్ని టార్గెట్ చేయడానికి వైసీపీకి చక్కటి అస్త్రంగా ఉపయోగపడ్డ వల్లభనేని ఎన్నికల ముందు సైలెంట్ అయ్యారు. ఈ మౌనం వెనుక అసలు ఆంతర్యం ఏంటి? ఎన్నికల్లో పోటీ చేస్తాడా లేదా అనే సందేహం ప్రజల్లో నెలకొంది. పార్టీ నాయకుల్ని టార్గెట్ చేయడానికి వైసీపీకి చక్కటి అస్త్రంగా ఉపయోగపడ్డ వల్లభనేని తీవ్రమైన విమర్శలు, ఆరోపణలతో టీడీపీ ముఖ్య నాయకుల్ని ఎడాపెడా తిట్టడంతోనే వల్లభనేని వంశీ బాగా పాపులర్ అయ్యారు. కొన్నేళ్ల క్రితం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుటుంబం మీద వంశీ తీవ్రస్థాయి వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది. ఆ తర్వాత తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారు వల్లభనేని. వైఎస్ఆర్సీపీలో టికెట్ల కేటాయింపు సమన్వయకర్తల నియామకంతో హడావుడి జరుగుతున్న వేళ వల్లభనేని వంశీ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. నియోజకవర్గంలో ఉంటున్నా బయటకు మాత్రం పెద్దగా ఫోకస్ కాకుండా జాగ్రత్త పడుతున్నాడు. దాదాపు 4 నెలలుగా వార్తల్లో కూడా వంశీ రాకపోవడం వైసీపీలో చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఎన్నికల్లో వంశీ పోటీ చేస్తాడా లేదా అనే సందేహం కూడా పార్టీ క్యాడర్లో ఉంది. గత ఎన్నికల్లో టీడీపీ తరపున గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుండి గెలుపొందారు. పెనమలూరు ఎమ్మెల్యేగా ఉన్న పార్థసారథిని గన్నవరంలో పోటీ చేయించాలని వైసీపీ భావించింది. ఆ పార్టీలో నెలకొన్న పరిణామాలతో విసిగిపోయిన పార్థసారథి టీడీపీలోకి వెళ్తున్నట్లు ప్రకటించారు. వంశీ మరోసారి పోటీ చేయించే ఉద్దేశం ఉంటే పార్థసారథి పేరు ఎందుకు తెరపైకి వస్తుందనే చర్చ కూడా వైసీపీ వర్గాల్లో ఉంది. ఇప్పటికే 6 విడతల్లో వైసీపీ మార్పులు చేర్పులు చేస్తూ అభ్యర్థుల్ని ప్రకటించింది. 31 మంది సిట్టింగ్ అభ్యర్థులకు సీట్లు నిరాకరించడమో మార్చడమో చేశారు. వీటిలో గన్నవరం నియోజకవర్గం లేదు. గన్నవరం నుండి మరోసారి ఎమ్మెల్యేగా వంశీ పోటీ చేస్తారా లేదా అనే దానిపై కూడా సందేహాలు ఉన్నాయి. వంశీ వ్యూహాత్మకంగా మౌనం వహిస్తున్నారా, ఎన్నికల్లో పోటీ చేయడం ఆసక్తి లేకపోవడంతో దూరంగా ఉంటున్నారా అనేది కూడా తేలాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల్లో పోటీ చేయాలంటే భారీగా ఖర్చు చేయాల్సి ఉండటంతోనే వంశీ ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపడం లేదనే వాదన ఉంది. ఎన్నికలపై వైసీపీ నుండి స్పష్టమైన హామీ వస్తే చూద్దామనే ధోరణిలో ఉన్నారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. 2009లో తొలిసారి విజయవాడ ఎంపీ అభ్యర్థిగా టీడీపీ తరపున పోటీ చేసిన వంశీ 12,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2014లో తొలిసారి గన్నవరం నుండి గెలుపొందారు. 2019లో రెండోసారి గెలిచారు. రెండోసారి టీడీపీ తరపున గెలిచినా పార్టీ అధికారంలోకి రాకపోవడంతో వైసీపీలోకి చేరిపోయారు. వైసీపీలోకి వచ్చిన తర్వాత టీడీపీ చంద్రబాబు నాయుడును విమర్శించడానికి ఏ అవకాశం వచ్చినా వదలకుండా మాటల దాడి చేయడానికి ముందుండేవారు. వంశీ దురుసు వైఖరితో సొంత సామాజిక వర్గంలో వ్యతిరేకత మూటకట్టుకోవడంతోనే ఎన్నికల ముందు సైలెంట్ అయ్యారనే వాదన కూడా రాజకీయ వర్గాల్లో ఉంది. సన్నిహితులకు కూడా అందుబాటులోకి రాకపోవడం, రాజకీయంగా ఎలాంటి ప్రకటనలు చేయకపోవడంతో పోటీలో ఉన్నట్టా లేనట్టా అనే సందేహం అందరిలో నెలకొంది. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్
0845524177 మరియు 7893757770.